తన ప్రియుడు మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నాకన్నా పెద్దవారుంటే సేవకులుంటే వారందరికీ కూడా నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారా? మరి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దామా? రోజు మరి బైబిల్లో ఒక్కొక్కరి గురించి మనం కొంచెంగా తెలుసుకుంటున్నాము. అంతా తెలుసుకునే సమయం లేదు కనుక చాలామందికి బైబిల్ తెలుసు, అందులో ఉన్న అన్నీ కూడా మీకు అన్నీ తెలుసు. అయినా కూడా కొంచెంగా మరలా మనం గుర్తు చేసుకుంటున్నాము మన మెసేజ్లలో. దేవుడు మనల్ని మనం వింటున్న మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే చాలామంది ప్రార్థనలు చేయమని అడిగి ఉన్న వారందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాను. మీతో ఫోన్లలో మాట్లాడలేదని మీరు బాధపడవద్దు. ఒకవేళ ఆ సమయంలో మాట్లాడలేకపోవచ్చు నేను, అయినా కూడా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు విశ్వాసం ఉంచండి చాలు. ప్రభుని యేసు ప్రభు వారు మనకి కొన్ని ఉపమానాలు చెప్పి ఉన్నారు. ఆ ఉపమానాలన్నీ కూడా మనం తెలుసుకోవాలని, మనకి ఏ విధంగా ప్రభువులోకి మనం తెలుసుకోవాలి, ప్రభువుని ఎలా సొంత రక్షకుడిగా అంగీకరించాలని తెలుసుకోవాలని ఆయన కొన్ని ఉపమాన రీతులుగా చెప్తున్నారు. ఆ విధంగానైనా మనం తెలుసుకుంటామని. ప్రియులారా, మనం తెలుసుకోవాలని అని చెప్తున్నప్పుడు ఆ బైబిల్ కూడా చదువుకుంటుంటే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మీరందరూ కూడా చక్కగా బైబిల్ చదివేవాళ్ళే, బైబిల్ జ్ఞానం ఉన్నవారే, నాకు అందరూ తెలుసు. అయినా కూడా మరి మీరు ఆధారపడకుండా మీరు ఉద్యోగాలకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, మీరు పనులకు వెళ్తున్నా దేవుని ఒకసారి స్మరణ చేసుకోండి. ముఖ్యంగా దేవుని కొరకు మీరు ఏం చేయదలుచుకున్నారో, దేవుని కొరకు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే ఏదో ఒక తలాంతు మీ దగ్గర ఉంటుంది కనుక, కొంతమంది వంటలు బాగా చేస్తారు, కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, కొంతమంది చక్కగా పాటలు పాడతారు, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కొంతమంది బోధ వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది బోధ ఎక్కువగా చెప్పాలని ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు, ఇంకా ప్రభువుని చూడాలని ఆశ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతం ఉంటుంది. కానీ ప్రభువారు అవన్నీ కూడా ఆ తలాంతులు ఎలా ఉపయోగించాలో, అవి నీ తలాంతులు నీ దగ్గరే పెట్టుకోకుండా, నువ్వు అవన్నీ దాచిపెట్టుకోకుండా ఎలాగుండాలో, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, నీ తలాంతులు ఎలా దేవుని కొరకు వాడబడాలో కొన్ని ఉపమానాలు చెప్పారు. అందులో చివరి ఉపమానంగా ఈరోజు మనం చూసుకోబోతున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభు వారి కాలంలో చివరి ఉపమానం చెప్పున్నారు, మనం చూసుకోబోతున్నాం. మరి ముందుగా ఒక మాట చదువుకుందాం. మన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుందాము. ప్రేమైన దేవుని బిడ్డలారా చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎస్, వింటున్నారా ప్రియులారా? వాని క్రియ చొప్పున, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమునై ఉన్నవాడను. విన్నారా ప్రియులారా? మనకెవరో కాదంట జీతం ఇచ్చేది, ఆదియు అంతమై ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడు ఆయన యేసు ప్రభు వారు చెప్తున్న ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానానికి తగిన మాట కూడా నేను చూపిస్తున్నాను మీకు ముందుగా. మీ క్రియల చొప్పున మీకు జీతం ఇవ్వటానికి అక్కడ సిద్ధపరిచి ఉన్నది. ఎక్కడ? పరలోకములో మీకు జీతము సిద్ధపరిచి ఉన్నది. మరి జీతం మంచిగా ఎక్కువగా రావాలంటే, ఇప్పుడు మనం కొంచెం ఒక ఉద్యోగానికి వెళ్తున్నాము, మనం ఉద్యోగం చేస్తున్నాము, ఒకవేళ ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మామూలుగా చేస్తుంటే అందరితో కూలి సమానంగా నీకు ఇస్తారు. ఒకవేళ ఆ రోజు ఎక్కువ చేసేవనుకో, ఎక్కువ చేసి మరి ఆ యొక్క యజమాని ప్రశంసలు అందుకున్నావనుకో, ఆయన ఏం చేస్తారు? నీకు కొంచెం ఎక్కువ జీతం ఇస్తారు. ఆయన ప్రశంసలు నువ్వు అందుకున్నప్పుడు ఆయన ఎక్కువ జీతం ఇస్తారు నీకు. అందువల్ల చెప్తున్నారు, మీ క్రియల చొప్పున మీకు జీతం ఇవ్వటానికి నేను సిద్ధపడి ఉన్నాను. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడు ఆదియు అంతము నేనే, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. మీ కొరకు సిద్ధపరిచిన జీతము ఏర్పరిచినదంట మనకు అక్కడ జీతము.
మీరు ఎంతవరకు కృషి పడుతున్నారు? దేవుని సేవలో దేవుని ప్రశంసలు అందుకోవటానికి ఏమేమి పనులు చేస్తున్నారు? మీరు ప్రార్థనకు వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము, బోధ చెప్తున్నప్పుడు బోధకులు విన్నామా వచ్చామా? దాన్ని మీ హృదయంలో ఫలింప చేస్తున్నారా లేదా? 30 60 100 ఫలింప చేసుకుంటున్నారా లేదా? ఊరక విని వస్తున్నారా? మీరు విని వచ్చట్లో ఏం జరుగుతుందో ఈరోజు మనం చూసుకోబోతున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చివరి ఉపమానంగా చెప్పినారు యేసు ప్రభు వారిది. ఆయనకు కొన్ని రోజులు సిలువ వేయబోతుండగా చివరి ఉపమానాలు మనల్ని మారాలని, మనం తెలుసుకోవాలని, ఈ విధంగా ఉపమాన రీతిలో మన హృదయాన్ని కదిలించాలని చూసిన దేవాతి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి మనం చూసుకోబోతున్నాం. ఇప్పుడు పరలోక ఇప్పుడు మనకి ఎక్కడ జీతం ఉంచబడి ఉన్నదని చెప్పారు? నా యొద్ద జీతం ఉన్నది. నా యొద్ద అంటే ఆయన ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో ఉన్నారు. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు వెళ్తున్నాడంట. ఇప్పుడు మనుష్యుడి గురించి ఎందుకు చెప్పారు? ఆ మనుషునికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం ఏమి గురించి చెప్పుకుంటున్నాం? ఈ ఊజు దేశమందు ఒక మనుష్యుడు ఉండేను. ఎందుకు ఊజు దేశంలో మనుషులు లేరా అంటే ఎవరికి కూడా అంత ఐడెంటిఫికేషన్ లేదనమాట. ఆయన గుర్తింపు కలిగిన వ్యక్తి కనుక ఏమి గురించి ఒక మనుష్యుడు ఉండేనని చెప్పాను. అలాగే ఇప్పుడు పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు పోతున్నాడంట. దేశాంతరము ప్రయాణమై, దేశాంతరం అంటే ఇప్పుడు మన ఊరు, మన జిల్లా, మన దేశం అయితే మన దేశం వరకు అవుతుంది. కానీ దేశాంతరము ఎన్ని దేశాలు దాటిపోతున్నాడో. దేశాంతరము వెళుతూ అంటే ప్రయాణమై. ప్రయాణంలో ఒక అర్థం ఉంది ప్రియులారా. ప్రయాణం అంటే మొత్తం సర్దుకుంటారు, ఊరకు వెళ్ళి రావటం కాదు. ప్రయాణం అంటే మొత్తం సర్దుకొని వెళ్ళిపోతున్నారు ఆయన అంటే ఇప్పట్లో రారు ఆయన అని అర్థము. ప్రయాణమై మరి దేశాంతరము పోవచ్చు. దాసులు ఎవరు ప్రియులారా? నీవు నేను. ఆయన ప్రయాణం అయిపోవచ్చున్నారు. ఎవరైనా యేసు ప్రభు వారు. ఎందుకంటే మీకు వాక్యంతో అర్థం కూడా చెప్పేస్తున్నా, మరలా చెప్పే టైం మనకు లేదు. దేశాంతరము పోతున్న వారు యేసు ప్రభు వారు. దాసులు మనము మనలను పిలిచి ఏం చెప్పారు? అది తమ ఆస్తిని, ఎవరి ఆస్తిని? యేసు ప్రభు వారి ఆస్తిని దాసులకు అప్పగిస్తున్నాడు. ఏం ఆస్తి అది? ఈ లోకంలో ఉన్న జనులందరి గురించి చూసి వారికి వాక్యోపదేశం చేసి వారిని ప్రతిఫలింపజేసి వారి హృదయములలోని వాక్యముతో నింపి ఆయన వైపుకు మళ్ళించేదానికి తన దాసులను పిలిచి వారికి అప్పగించినట్లుండను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో ఒక విషయం చూసుకుందాం మనం. దావీదు మహారాజుకి మరి చిన్నవాడైనప్పుడు వారి అన్నల కొరకు కొంత ఆహారం పంపిస్తూ, నీవు గొర్రెలు మేస్తున్నావు కదా, గొర్రెల కాపరివి, ఆ గొర్రెలను అక్కడ విడిచిపెట్టి నీవు అన్నల దగ్గరికి వెళ్ళి అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో, అక్కడ గొల్యాతు మరి గాతులో గొల్యాతు రణరణ బీరంగా యుద్ధం చేస్తున్నాడు, అన్నవారు క్షేమంగా ఉన్నారో లేదో వారి క్షేమ సమాచారం నాకు కొద్దిగా తెలిపయ్యా అని పంపిస్తున్నప్పుడు దావీదు మహారాజు మరి ఆ గొర్రెలను విడిచిపెట్టి పరిగెత్తలేదు. ఆ గొర్రెలను కూడా వేరే వాళ్ళకి అప్పగించి, ఇదిగో నా గొర్రెలను జాగ్రత్తగా చూడండి. అబ్బా, ఎంత మంచి మాట. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను. ఆ యేసు గొర్రె పిల్లను వదిలిపెట్టకుండా ఒక అతన్ని పిలిచి నా గొర్రెలన్నిటినీ జాగ్రత్తగా మేపుతుండు, నేను నా అన్నల దగ్గరికి వెళ్తానని ఎంత రెస్పెక్టబుల్గా ఉన్నారు ఆయన. ఎంత బాధ్యత వహించాడు దావీదు మహారాజు. చిన్నవాడైనప్పటికీ ఆ గొర్రెలను వేరే వాళ్ళకి అప్పగించిపోయాడంట. పిల్లరా, అవన్నీ చూసుకునే సమయం మనకి ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రభువారు ఆయన పనిని ఆ దాసులకు అప్పగించిపోయాడు. ఆయన ప్రయాణం అవుతున్నాడు. అన్నీ సర్దుకున్నాడు, మొత్తం అంతా సర్దుకున్నాడు, ఏమీ ఉంచలేదు ఆయన. ఎక్కడ సర్దుకొని ప్రయాణమై దేశాంతరం పోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు.
చదవండి ప్రియులారా. అతడు ఒకనికి ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వారికి. చూసారా ప్రియులారా, ఇప్పుడు 5కేమో 5కి ఇచ్చాను ఆయనకి, దానికి అతనికి తగిన సామర్థ్యం ఉన్నదని. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని సేవకులు ఉన్నారు, ఒకవేళ సంఘాలు ఉన్నాయి. ఒక ఆయన్ని బాగా సేవ చేసి ఆయన పిలిచి ఆయనకి 5 సంఘాలు అప్పగించారు. 5 సంఘాలు అప్పగించి నువ్వు ఈ సంఘాల పని చూడమని చెప్పారు. ఇంకొక అతను కొంచెం డెలికేట్గా ఉన్నాడు, ఆయన చేయలేని స్థితి ఉంది. అందుకని అతనికి 2 తలాంతులు ఇచ్చి ఒక 2 సంఘాలు ఇచ్చి నీవు చూడమయ్యా ఈ సంఘంలో ఉన్న నా గొర్రెలను. ఇంకొక అతను ఇంకా తక్కువైపోయాడు, అతనికి 1 తలాంతు మాత్రమే ఇచ్చి నువ్వు దానిని చూసుకోమని చెప్పి ఉన్నాడు. మరి ఇప్పుడు అవన్నీ వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ప్రభువారు ఎందుకు ఇచ్చారు, ఏమి ఇచ్చారు అన్నీ మీకు వివరించాను నేను. 5 సంఘాలు నడపగల వానికి, ఆ సామర్థ్యత ఉన్నవాడికి, అంత తెలివితేటలో జ్ఞానం ప్రభు జ్ఞానం ఇచ్చిన వారికి 5 తలాంతులు ఇచ్చాడు. 2 తలాంతులు కొంచెం తగ్గిన వారికి ఇచ్చారు. ఇంకా ఇప్పుడు సేవకు వచ్చే వాళ్ళ కోసం వాళ్ళకన్నీ తెలియదు కదా, వారికి 1 తలాంతు ఇచ్చారు. ఒకవేళ ఇతని తలాంతుని ఎక్కువ చేస్తాడా లేదా అని ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడంట అని ప్రభువారు ఉపమానం చెప్తున్నారు. చదవండి. వెంటనే వెళ్ళిపోయాడు, లేట్లేదు ఇకన. వెంటనే 33 సంవత్సరాల వయస్సులో ఆయన 3 సంవత్సరాలకి ఇకన 3.5 సంవత్సరం సేవకు వచ్చిన వెంటనే ఆయన ప్రాణం ఇచ్చారు మన కోసం. ఎంతో లేటు లేదు, ఎంతో టైం తీసుకోలేదు. 90 ఏళ్ళు బ్రతికి ఈ లోకంలో పాప జీవితం అనేది ఆయన చెవులు కూడా వినకుండా ఆయన పుణ్యాత్ముడుగా పరిశుద్ధాత్ముడుగా ఇలాగ పుట్టాడు, అలాగే వెళ్ళిపోయాడు. ప్రియులారా, అతను పుట్టినప్పుడు పడుకోవటానికి స్థలం లేదు, చనిపోయినప్పుడు పాత పెట్టడానికి కూడా స్థలము లేక అరిమతయ్య యోసేపును అతను కొలతలతో ఒక సమాధి తవ్వుకొని ఉంటే ధనవంతుడైన అతని సమాధిలో యేసు ప్రభు వారిని అడిగి తీసుకెళ్ళి, ఆ పొంతి పిలాతని అడిగి తీసుకెళ్ళి ఆ సమాధిలో పెట్టారు. చూసారా ప్రియులారా, ప్రభు వారికి పుట్టినప్పుడు స్థలం లేదు పడుకోవటానికి, చనిపోయిన తర్వాత కూడా సమాధికి పెట్టడానికి స్థలం లేదు. అయినా మన మీద ఎంత ప్రేమ ఆయనకి, ఉపమానాల మీద ఉపమానాలు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయాడంట, లేటు కూడా లేదు. వారి తలాంతులు వారికి ఇచ్చి ఆయన వెంటనే వెళ్ళిపోయిన. 5 తలాంతులు తీసుకున్నవాడు, ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించి, అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి, ఆగుదాం కొద్దిసేపు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చాడు దేవుడు, 5 సంఘాలు ఇచ్చాడు, లేకపోతే 5 ఒక జనాన్ని, లేకపోతే 5 గొర్రెల మందలను చూపించి ఉండవచ్చు. మనం ఎగ్జాంపుల్గా అనుకుందాం, ఆయన చెప్పేది కూడా ఎగ్జాంపులే కాబట్టి. ఆ 5 తలాంతులు ఇచ్చిన వాడు ఇంకా 5 సంపాదించాడంట. ఇప్పుడు ఒక్కొక్క సంఘంలో ఒక 1000 మంది ఉండొచ్చు అనుకుందాం మనం విశ్వాసులు. అలాగే 5 సంఘాల్లో 5000 ఉండొచ్చు అనుకుందాం. ఇంకా 5 సంపాదించాడంట. వెరీ వెరీ గుడ్ కదా. అప్పుడు 5 సంఘాల మీద 5000 10,000 మంది జనాన్ని ఆయన రక్షణలోకి నడిపించినట్లుగా మనం చూసుకుందాం, ఉపమానం కాబట్టి. ఓకే, బాగుందమ్మా. ఇక 2వ వాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడు పరిస్థితి ఏంది? 2 తలాంతులు ఇచ్చిన వాడు మరి ఒక 2 సంపాదించాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకన్నీ దేవుడిస్తున్నాడు. నేను క్రొత్తగా ఒక ఊరు సంఘానికి వెళ్ళినప్పుడు 3.5 సంవత్సరం ఒకే సంఘంలో నేను సేవ చేశాను. అక్కడ చాలామందికి బైబిల్ లేవు, కొంచెం నోటు పుస్తకాలు లేవు, పెన్నులు లేవు, రాసుకుంటారు చదువుకుంటారని నేను నా సొంతంగా ఏదో నా శక్తి కొలది కొనక్కపోయి అందరికి బైబిల్ ఇచ్చాను. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ బైబిల్ తీసుకురాకుండా ఆ బైబిల్ వాళ్ళ దుప్పట్లలో ఎక్కడో దాచిపెట్టుకొని ఆ పాత బైబిల్ తీసుకొని వస్తున్నారు బైబిల్కి ప్రార్థనకి. ఏందమ్మా ఇలాగంటే అది దాచిపెట్టుకున్న వాళ్ళ జాగ్రత్తగా ఉంది. ఆ బైబిల్ తీసుకొని వచ్చి మీరు చదివి మీరు సంతృప్తి కలిగి వాక్యం అర్థం చేసుకొని దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు, ఎక్కడ అమరికలు లేకుండా బాగా చదువుకుంటారని కదా మీకు బైబిల్ తెచ్చిచ్చింది నేను. కానీ వాళ్ళు ఆ విధంగా లోపల దాచిపెట్టుకున్నారు. 2 తలాంతులు ఇచ్చిన వాడు మరి 2 సంపాదించాడు. వెరీ వెరీ గుడ్. ఇక 3వ తలాంతు వాడిని చూసుకుందామా. అయితే 1 తలాంతు వాడు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి అబ్బా ఇప్పుడు నేను చెప్పాను కదా, బైబిల్ కొనక్కపోయిస్తే అవి వాళ్ళు దాచిపెట్టారు లోపల, ప్రార్థనకి తీసుకురాలేదు. అందుకు మళ్ళీ ప్రభువుని అంటున్నాడు, ప్రభు నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి,
ఏం చేస్తే ఏం బదనాయిమోనని దాచిపెట్టారయ్యా అని చెప్తున్నాడు. చదవండి అమ్మా. బహుకాలమైన తర్వాత, చాలా కాలం అయిపోయింది, ఇప్పుడు కదా ఆయన వచ్చేది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఎప్పుడో భూలోకమంతా తెలుసుకునేటప్పుడు యేసు రాజుగా వచ్చేసాడంట బహుకాలమైన తర్వాత. అందరూ అడుగుతుంటారు ప్రియులారా, ఎప్పుడు రెండవరు అక్కడ అని. ఆయన ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. రెండవరు అక్కడ వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉంటే ఆయన పడవలో, ఆయన నౌకలో, ఆయన విమానంలో, ఆయన ట్రైన్లో నేను ఎక్కించుకోపోయేదానికి సిద్ధంగా ఉంటావు నువ్వు. లేకపోతే బుద్ధి లేని కన్యకల వలె, అయ్యా మేము కూడా నీ బిడ్డలమే, కాకపోతే మేము ఆయిల నూనె పోపించుకోవటానికి పోయాము, ఈ లోపు మీరు వచ్చారంటే మీరెవరో నాకు తెలియదు, బుద్ధి లేని కన్యకలారా వెళ్ళిపోండి అని చెప్పి ఉన్నారు. వారి దగ్గర డబ్బు సంచి ఉంది. బుద్ధి లేని కన్యకల దగ్గర డబ్బు ఉంది, నూనె కొనుక్కోవటానికి అంగడికాడి దగ్గర పోయేదానికి అవకాశం ఉంది. కానీ సిద్ధపాటును గురించిన రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర లేదు. ప్రభు వారు పెళ్లి కొడుకు వచ్చేసరికి మా దివిటీలు వెలుగుతూ ఉండాలి అని, సమయం లేట్ అవుతుందని చెప్పినప్పుడైనా వారి జీవితం సరిచూసుకోలేదు. వాళ్ళు దివిటీలు చక్క పెట్టుకోలేదు. ఈ ఒక్క తలంత ఇచ్చిన వాడంట గుంటలో పెట్టి ఏం చెప్పాడు, చదవండి అమ్మా. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చేసాడు. మన ప్రియుడు, మన రక్షకుడు యేసు ప్రభు వారు వచ్చేసారు. అబ్బా, లెక్క చూసుకుంటాడంట. మనం ఎంతమందిని సంపాదించామో, ఎన్ని హృదయాలకు కదిలింప చేసాం, ఎన్ని హృదయాలు దేవుని వైపుకి తిప్పామో లేదని వచ్చి మనల్ని లెక్క చూసుకుంటాడంట. ఎందుకంటే మనకు జీతం అక్కడ మర్చిపడి ఉన్నది. లెక్క చూసుకొని అప్పుడు 5 తలాంతులు తీసుకొని ఉన్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, అబ్బా ఎంత గౌరవంగా పిలిచారు. అయ్యా, తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఎదురు చూసి తండ్రి దగ్గరకు తీసుకున్నప్పుడు పెద్ద కుమారుడు అలిగిపోయి నేను ఎప్పుడైనా, నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్లనైనా ఇచ్చావా నువ్వు? ఈ నీ కొడుకు అని చెప్పాడు. తండ్రి నాన్నగారు అయ్యా అని కూడా పిల్లలేదు. ఈ నీ కొడుకు వేశ్యలతో తీసుకెళ్ళి సొమ్మునంతా తగలేసి వస్తే వాడిని ఇంట్లోకి చేర్చుకున్నావు. నన్నైతే నీవు ఒక మేక పిల్లనని ఇచ్చి నీ స్నేహితులతో పండగ విందు చేసుకోమని ఎప్పుడైనా చెప్పావా అని పెద్ద కుమారుడు అడుగుతున్నాడు. ప్రియులారా, తప్పిపోయి చిన్న కుమారుడు తప్పు చేస్తే ఇంటిలో ఉండి తండ్రిని పొద్దుగుకులు చూస్తూనే తండ్రి మనసు తెలుసుకొని ఇతను తప్పిపోయాడు. నిజంగా చూడండి, ఇప్పుడు ఎవరు ఇందులో తప్పిపోయిన కుమారుడు? మీరే అర్థం చేసుకోండి, నేను చెప్పనవసరం లేదు. సిద్ధపాటు కలిగి చదవండి అమ్మా. అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అదియుగాక మరి 5 తలాంతులు సంపాదిస్తేనే అని చెప్పాను. అందుకు అతని యజమానుడు అబ్బా బలా నమ్మకమైన మంచి దాసుడా, అబ్బా ఎంత బిరుదిచ్చాడు దేవుడు మనకి. నమ్మకంగా ఉండాలి మనం సేవలో, మనం చేసే పనిలో. ఆయనను మనలో పెట్టుకుని చేస్తున్నప్పుడు ఆయనకి నమ్మకంగా కలిగి ఆయన చెప్పిన పనిని మనం 100 అంతలు ఫలింపజేసి చూపించేటిదే. ఈరోజు నేను ఎండలకు బయటకు పోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ ఎండల దెబ్బకి కొంచెం అనారోగ్య స్థితిలో నేను బయటకు పోలేకపోతున్నాను. అయినా కూడా నా సేవ వెళ్ళిపోతుంది బయటికి. ఏదో విధంగా నా సేవని, నా సువార్తను నా జీవితం అంతా ఆయన సువార్తలో నేను గడుపుతానని ఆయనకు మాట ఇచ్చున్నాను. అందుకే నేను ఈ విధంగా వాక్యాన్ని అందరికీ తెలియపరుస్తున్నాను. నా నోటి మాట దాచుకోవటం లేదు. నేను ప్రభువారు నా తలంపులో నుంచి బయటికి చెప్పు అని వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చినవాడు మరి 5 సంపాదించానని చూపించున్నాడు. అప్పుడు ప్రభువారు అతని ప్రశంసలు ఇచ్చారు. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉంటివే, అనేకమైన వాటి మీద నిన్ను అబ్బా చప్పట్లు పెడదాం ఒకసారి. నియమిస్తాడంట అనేకమైన వాటి. ఎందుకంటే నీ పరీక్షలో నెగ్గావు, నువ్వు పరీక్షలో నీవు నెగ్గావు. ఇప్పుడు నీకు అనేకమైన వాటిగా నేను అధిపతిని చేస్తానంటున్నాడు. ఓకే, మంచిది, వెరీ గుడ్. మంచి పేరు తెచ్చుకున్నాడు. 5 తలాంతులు ఇచ్చిన ఆయన. మరి 2 తలాంతులు ఇచ్చిన ఆయన కాడకు పోదామా? అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు కాక అబ్బా 2 తలాంతులు ఇంకా సంపాదించానని చెప్తున్నాడు. చూసారా ప్రియులారా, మనం చేయగలిగిన వారికి చేయమని చెప్తున్నాడు ప్రసంగి గారు. మన మూల వాక్యం ఎలాగ ఉంచుకుందాం, ప్రసంగి చూసుకుందాం ఒకసారి.
ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గారు సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో ఏం చెప్పారు ఒక మాట చూసి అమ్మా, అది చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి లోపము లేకుండా చేయము. శక్తి లోపము లేకుండా నీకాడ ఇంకా శక్తి ఉన్నదా దాచిపెట్టుకోవద్దు. ఎందుకంటే ఆయన శక్తి అంతా సిలువలో పోగొట్టుకొని మనకు శక్తినిచ్చాడు. చివరి బొట్టు వరకు ఆయన శక్తిని అంతా మన కోసం ధారపోసాడు. ఇప్పుడు నువ్వు శక్తి లోపం లేకుండా ఏ పని అయినా చేయమని ప్రసంగి గారు సొలొమోను మహారాజు చెప్తున్నాడు అన్నమాట. శక్తి లోపం లేకుండా చేయము. ఓకే చాలు, నీవు పాతాళ మందు కావచ్చు, ఎక్కడైనా కూడా నీకు అక్కడ అమర్చబడినట్టు అన్ని సౌకర్యాలు. మన మూల వాక్యంలోకి వచ్చేద్దాము. 2వ తిమోతికి రాసిన పత్రికలో 4:14 మరి అపొస్తలుడైన పౌలు గారు తిమోతి సంఘానికి చెప్తున్న మాట కూడా ఒకసారి చూసుకుందాం మనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై అది ఎవరి అతను ఒక తలాంతి ఇచ్చినవాడు. మన మూల వాక్యంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట, చెడు కార్యాలకైతే కూడా. చదవండి, ఒక్క తలాంతి ఇచ్చిన వాని కొరకు చదువుదాం ఇప్పుడు మనం. తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవని, చల్లని చోట పంచ కూర్చోడు అయినా కఠినుడు అని నేను ఎరుగుదును. అందుకు భయపడ్డాడంట బుద్ధి లేని విధవ సోమరిపోతు. వెళ్ళి నీ తలాంతును అబ్బా అబ్బా మనకి దైవ వాక్యములు అందించమని జ్ఞానం ఇచ్చి, పరిశుద్ధాత్మ వరములు మనకిచ్చి, తెలివితేటలు జ్ఞానము బైబిల్ చదివి వాక్యోపదేశం చేయమని మనకు ఆ తలంత దేవుడు ఇస్తే అదంట లోపల పెట్టి దాచిపెట్టుకొని ప్రభు గురించి ప్రచురణ చేయకుండా, ప్రభు గురించి సువార్త ప్రకటించకుండా లోపల దాచుకొని ఉంటే వచ్చే ఫలం ఇది. సోమరివైనా ఒకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 11 దాకా చూసుకుందాం. గబగబా త్వరగా తీయండి, సమయం లేదు మనకి. సామెతల సోమరి చీమల ఎద్దకు వెళ్ళాలంట. ఎవరి గురించి వచ్చింది ఇది? ఇదిగో ఒక తలాంతి ఇచ్చిన వాడు ఆ మట్టిలో పూడ్చిపెట్టాడంట. ఎందుకంటే ఆయన మట్టి సంఘం ఇచ్చాడు. సంఘంలో విశ్వాసులేడని అడుగుతారేమో, లేకపోతే ఎంతమంది నువ్వు మార్చావని అడుగుతావేమో, లేకపోతే ఎంత బైబిల్ నువ్వు బోధించావని అడుగుతావుడేమో. ఇదంతా నాకెందుకు? గమ్ముని ఇంట్లో కూర్చుంటే పోతుంది. ఆయన వచ్చి కిరీటం ఇస్తాడు నాకు. ఏమి కిరీటము? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతల కనిపెట్టి ఓ సోమరిపోత నిద్ర ఇంకా పోవుచున్నావా, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానము సంపాదించు కొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళు. నువ్వు చీమ ఎంతండి? అంత చిన్న చీమ, మనం తొక్కేస్తే పోద్ది. ఏలుతాల అన్న కూడా చనిపోద్ది. దాని దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద మనుషులము జ్ఞానము తెచ్చుకోమని సామెతలు సొలొమోను మహారాజు చెప్తున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటికి న్యాయాధిపతి లేకున్నాను. అవును, విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. వేసవి కాలంలో పంట సమకూర్చుకొను. వారికి ఎవరు అధిపతి లేదు, ఉజమాయించేవాళ్ళు లేరు. మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేవాళ్ళు లేరు. ప్రియులారా, మనం ఇంట్లో ఉన్నప్పుడైనా మన తల్లిదండ్రుల మాట చెప్తారు కాబట్టి వాళ్ళు ఒక మాట చేస్తే మనం చేద్దాంలే అనుకుంటాం. కానీ సీమలకైతే ఎవరు లేరు. వాటి ఇష్టానుసారంగా ఉంటూ కూడా అవి సమయానుకూలంకి ఆహారం ఏర్పరచుకొని అక్కడ నిల్వ చేసుకుంటాయంట. సో మన వాక్య భాగంలోకి వచ్చేద్దాం. ఇలాంటి సోమరి చీమల కన్నా ఇంకా హీనమని అలాంటి వాడు ఎక్కడంట? చదవండి త్వరగా. నీవెరుగదు కనుక అట్లయితే అది సహకారులన్న దగ్గర ఉంచవలసినది. నేను వచ్చి ఆ తర్వాత వడ్డీతో సహా తీసుకునేవాడిని కదా. ఆ తలాంతును తీసివేసి
అది మొదటి వాని దగ్గరికి వెళ్ళిపోయింది. వింటున్నారా ప్రియులారా? 10 తలాంతులు సంపాదించిన ఆయనకి ఈ మొదటి తలాంతులు కూడా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాడు. నీకు సంఘం కూడా అవసరం లేదు. ఇక్కడ నీ సంఘం కూడా తీసుకుపోయి 10 సంఘాలు ఉన్న వాడి దగ్గర పోయి కలుపు. అతడే నా ప్రియ స్నేహితుడు, అతడే నమ్మకమైన దాసుడు. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. అతను కలిగి ఉన్నాడు కనుక అతనికి ఇవ్వబడును. సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి తీసివేయబడును. నువ్వు లేకుండా ఉంటావా? లేకుండానే పోతావు. మరియు పనికి మాలిన అబ్బా, ఇప్పుడు అతను పాపం ఏం చేస్తాడని వెలుపట త్రోసివేయాలంట. ఎక్కడ? చీకటిలోకి మామూలుగా ఉంచమన్నారా, లేకపోతే త్రోసివేయమన్నారా? త్రోసివేయమన్నాడు. పాప అసలు ఏమాత్రమైన జాలి దయ కూడా లేకుండా త్రోసి వెలుపటి చీకటిలోకి తోసివేయాలంట. పాత నిబంధన గ్రంథంలో యెజబెల్ని పైనుంచి తోసివేయండి రా దాన్ని అంటే కింద తోసివేస్తే మొక్కలు చిదురైపోయి పీసులైపోయి ఆనవాళ్ళు కూడా లేకుండా ఆ ఒంటెలు ఎద్దులు మొత్తం తొక్కేసి కాళ్ళతో మొత్తం రొచ్చు బురదలాగా అయిపోయింది. దాన్ని తోసివేయండి రా అన్నాడు పైనుంచి దేవుని భక్తుడు. అలాగే ఇక్కడంట ప్రభు వారు చెప్తున్నమాట, వెలుపటి చీకటిలోనికి త్రోసివేయము. అక్కడ ఏముంటాయో చదువమ్మా. ఏముంటాయంట అక్కడ? ఏడుపును, పండ్లు కొరుకుటయ్యో ఉండున నేను. చాలు. వెలుపటి చీకట్లోనికి త్రోసివేసేది ఎవరిని? నమ్మకం లేకుండా నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి ప్రభు నమ్మి నీకు ఒక తలాంతు ఇచ్చినప్పుడు ఒకటి కూడా నువ్వు సంపాదించలేకపోయినావు. ఇక నువ్వు అవసరం లేదనుకున్నాడు దేవుడు. దేశాంతరం పోయి బహుకాలమైన తర్వాత చాలా కాలం అయిపోయిన వచ్చి అంటే ఎంత సమయం ఇచ్చాడు నీకు. చాలామంది అంటారు ప్రభు రాకడ ఎప్పుడెప్పుడని. వస్తుంది ప్రభు రాకడ. కరువులు, భూకంపాలు, యుద్ధాలు వచ్చిన నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి. కరువులు, భూకంపాలు, యుద్ధాలు వచ్చిన నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి. ఇవన్నీ రాకడకు గుర్తులే. ఇవన్నీ గమనించలేరా? బహుకాలమైన తర్వాత యజమానుడు వచ్చి నేనిచ్చిన పనిని నువ్వు ఎంతవరకు నెరవేర్చవని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? ఆ సమాధానం కలిగి ఉండు. నీకే తలాంతు దేవుడు ఇచ్చాడా? బైబిల్ చదివే తలాంతు ఉంటే చక్కగా బైబిల్ చదువు, అర్థం చేసుకో. తెలియని వాళ్ళకి చెప్పు. ఒకవేళ చదువుకొని వాళ్ళు పక్కన ఉంటే అమ్మ ఈ బైబిల్లో ఏం చెప్తున్నారు, బోధకుడు ఏం చెప్తున్నాడు నాకు అర్థం కాలేదంటే నువ్వు వీలైతే తిరిగి ఈ బైబిల్ని వివరణ చేసి చెప్పుము. ఒక మనుష్యుడు అనగా యేసుక్రీస్తు వారు దేశాంతరం అనగా పరలోకమునకు, ఆస్తిని అనగా పని, సంఘము, లోకము. ఆస్తి అంటే అదే పని, సంఘము, లోకము. అప్పగించను నమ్మకముగా తలాంతులను, పనిని తిరిగి అప్పగించడం రెండవ రాకడ. బహుకాలం అనగా రెండవ రాకడ. ప్రియులారా, మనకు సంతోషపెట్టుకునే పనులు మనం చేసుకోకూడదు. మనకు సంతోషపెట్టే పనులు మనం చేసుకొని మనం సంతోషపడకూడదంట. దేవుని సంతోషపెట్టే పనులు చేయాలా. అలాగే దేవుని ఎప్పటికీ ఏమి ఇవ్వాలో ఆయన తెలుసుకొని అదేవిధంగా మనం జీవించాలా. విశ్వాసంతో పోరాడాలా. ప్రభు ఇచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చాలి. సోమరమైన చెడ్డ దాసుడు అనిపించుకుంటావా, బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటావా? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. ఆయన నీకు ఇచ్చిన తలంతని వ్యర్థం చేసుకోనకుండా ఆయన కొరకై వాడబడు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి.